హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో నా డే అయితే స్టార్ట్ అయిపోయింది టర్మరిక్ వాటర్ తోటి, అండ్ కొంచెం బెంగగా కూడా ఉందండి. ఇవాళే లాస్ట్ డే అనమాట. కొంచెం రిలాక్స్డ్గా పని చేసుకోవటానికి రేపటి నుంచి శ్లోక స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నిన్న ఏం చేశాను అంటే, మా సొసైటీలో ఒక గార్డెనర్ వస్తాడండి కింద లాన్స్ అవన్నీ మెయింటైన్ చేయడానికి. అతన్ని పిలిచాను అనమాట. సో నిన్నటిది ఈ క్లిప్పింగ్. సో నిన్న అతను వచ్చి నీట్గా అంతా సార్ట్అవుట్ చేసి వీడ్స్ అవన్నీ ఉంటే తీసేసి, అండ్ నా మట్టి నాది వారణాసి నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. వారణాసి మట్టి, అజ్మేర్ ఇసుక, పూణే సాయిల్ అన్నీ మిక్స్ అయిపోయి కొన్ని కుండీల్లో గట్టిగా అయిపోతుంది, కొన్ని కుండీల్లో ఇసకగా రాలిపోతుంది అనమాట. సో ప్రాపర్గా సాయిల్ మిక్స్ అయితే చేయించేసి మళ్ళీ రీపాటింగ్ చేయించాను. అంటే చిన్న చిన్న ప్లాంట్స్కే రీపాటింగ్ చేయించానండి, పెద్దవి ముట్టుకోలేదు. సో ఇట్లా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసి వెళ్ళాడు. అండ్ వీడ్స్ అవన్నీ తీసేసి మాన్యూర్ కూడా వేయించుకున్నాను. సో నిన్న మాత్రం వాటర్ చేయొద్దన్నాడు అతను. ఇవాళ ఎందుకంటే తను కొంచెం వాటర్ చేసేసి వెళ్ళాడు. సో ఇవాళ మార్నింగ్ మాత్రం ఫుల్గా వాటర్ చేయండి ప్లాంట్స్కి అన్నాడు. సో ఇప్పుడు ఫుల్ వాటరింగ్ అయితే చేస్తున్నాను. అండ్ కొంచెం నీట్గా అయిపోతే ప్లాంట్స్ వాటిని చూస్తూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందండి నాకు. నేను చేద్దాము అనుకుంటూ ఉంటాను, కానీ అన్నీ అవ్వట్లేదండి. ఎస్పెషలీ నార్మల్గా స్కూల్ ఉంటే పిల్లలకి అది వేరేలాగా ఉండేది. వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని వదిలేసి ఇవన్నీ పనులు చేయాలా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఇవాళైతే నాకు భలే హాయిగా అనిపించింది. అండ్ బాల్కనీ కూడా భలే అందంగా అనిపించింది నీట్గా. ఇంకా నీళ్లు పోసేసి ఫస్ట్ అయితే వచ్చి పూజ చేసేసుకున్నానండి. పూజ చేసుకున్నాక ముందు అయితే కొంచెం గ్రాసరీస్ ఆర్డర్ చేశాను. నేను పాస్ట్ 2 years నుంచి ఏంటి అంటే గ్రాసరీ లిస్ట్ మొత్తం రాసేసుకొని ఏ సూపర్ మార్కెట్కో వెళ్ళి తెచ్చుకోవటం అన్నది పెట్టుకోవట్లేదు. ఎందుకు అని అడిగితే, నాకు ఏంటంటే నేను అజ్మేర్లో ఉన్నప్పుడే నాకు ఇక్కడ బ్లింకిట్, బిగ్ బాస్కెట్లు ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదండి. సో నేను మంత్కి ఒక్కసారి పెద్ద లిస్ట్ రాసేసుకొని వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా బోల్డ్ అంత సామాన్ తెచ్చేసి స్టోర్ చేసేసుకునేదాన్ని. అండ్ అవి రిపీట్ అయిపోతూ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మినప్పప్పు ఉంది, ఇంకొక ప్యాకెట్ ఆఫ్ మినప్పప్పు తెచ్చేసుకుంటూ ఉంటాం. అండ్ అది ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఆ ప్యాకెట్ వెనక్కి వెళ్ళిపోయింది అంటే అంతే, 2-3 months వరకు అది మన కంటికి కనిపించకుండా ఉంటుంది. సో అలా వేస్టేజ్ కూడా ఎక్కువ అయ్యేది. బట్ లక్కీగా పూణే వచ్చినాక ఇక్కడ బ్లింకిట్స్ ఉన్నాయి, బిగ్ బాస్కెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఏది ఎప్పుడు అయిపోతే అప్పుడు లిస్ట్ రాసుకుంటాను, అంతవరకు ఆర్డర్ అయితే చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఇది కాంటినెంటల్ స్ట్రాంగ్ అండి. ఈ కాఫీ మీరు అడుగుతూ ఉంటారు కదా ఏ కాఫీ నేను యూస్ చేస్తానని. అంతకుముందు బ్రూ సూపర్ స్ట్రాంగ్ ఆర్డర్ చేసేదాన్ని. అది అమెజాన్ నుంచి మాత్రమే వస్తుంది, లేదా అమ్మ వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు. కానీ ఇక్కడ సూపర్ స్ట్రాంగ్ అయితే దొరకట్లేదండి బ్రూ. సో ఎక్స్ట్రా స్ట్రాంగ్ కాంటినెంటల్ కాఫీ ఇది బిగ్ బాస్కెట్లో దొరుకుతుంది. అండ్ కొన్ని అయిపోయిన ఉప్పులు పప్పులు వారకే తెప్పించుకున్నానండి. ఐ డెంట్ ఆర్డర్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ గో. ఎందుకంటే నాకు ఇది ఎకనామికల్గా అనిపిస్తుంది. కావాల్సిన వరకు తెప్పించుకుంటున్నాం, ఇది అయిపోయినాక మళ్ళీ తెప్పించుకుంటాం. డూప్లికేషన్ ఆఫ్ సామాను అన్నది ఉండదు, వేస్టేజ్ ఉండదు. సో ఫర్ మీ దిస్ ఈజ్ వర్కింగ్ అవుట్ వెల్. మీరు ఒక్కసారి గ్రాసరీస్కి మరీ 10,000 బిల్ అయిపోతుందండి, అట్లా అయిపోతుంది అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు అవుతుంది అని. అండ్ సూపర్ మార్కెట్కి వెళ్ళినాక కూడా మనం కాస్మెటిక్స్ అవసరం ఉన్నా లేకపోయినా కొత్త ప్రోడక్ట్ వచ్చింది ట్రై చేద్దాము అనేసి తెచ్చేస్తూ ఉంటామండి. ఆ ప్రాబ్లం ఆన్లైన్ షాపింగ్లో లేదు. ఎస్, ఆన్లైన్ షాపింగ్లో ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అంటారు. బట్ నేను ప్రీవియస్ ఇయర్ ఒక వీడియో చేశానండి డీమార్ట్కి బిగ్ బాస్కెట్కి కంపేర్ చేస్తూ. బట్ ఐ ఫెల్ట్ బిగ్ బాస్కెట్ వాజ్ రీజనబుల్ ఫర్ మీ. ఇదే రీజన్ బీయింగ్, అవసరం ఉన్నా లేకపోయినా డీమార్ట్కి వెళ్తే 10 వస్తువులు అవసరం లేనివి కొంటాము, 10 వస్తువులు అవసరం ఉన్నవి కొంటాము. అదే ఆన్లైన్ షాపింగ్ అంటే ఆ ప్రాబ్లం లేదండి. ఓన్లీ అవసరం ఉన్నవే ఆర్డర్ చేస్తూ ఉంటాం అంతే అని నాకు అనిపించింది. సో నాకు పర్సనల్ చాయిస్ అండి ఇదైతే. నేను ఇట్లా ఆర్డర్ చేసుకుంటే నాకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా ఎట్లాగో గ్రాసరీస్ కొన్ని తెప్పించుకున్నాను కదా అనేసి ఈ షెల్ఫ్ని కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకుందాము అనేసి. నాకు ఈ కిచెన్లో కొంచెం స్టోరేజ్ స్పేస్ అన్నది తక్కువే ఉందండి కంపేరిటివ్ టు పూణే హౌస్.
అండ్ ఇక్కడ మళ్ళీ పూణే రెఫరెన్స్ అయితే తీసుకున్నాను. అంతే, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు కదండి. ఇంకా నేనేం చెయ్యలేను. పూణే రెఫరెన్స్ మాత్రం ప్రతి వీడియోలో వస్తూ ఉంటుంది. మిమ్మల్ని బోర్ చేస్తూనే ఉంటానేమో ఇట్లాగా. కానీ ఈ షెల్ఫ్ భలే ట్రిక్కీగా ఉంటుందండి. ఇంత ఎంట్రన్స్ అండ్ లోపల స్పేస్ బాగానే ఇచ్చారు, కానీ ఆ డోర్ ఇంత చిన్నగా ఉంది. అది క్లీన్ చేయాలంటే నేను దాంట్లో దూరిపోయి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ అ బెట్ ట్రిక్కీ అనమాట. సో కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాము, లేకపోతే చాలా మెస్సీగా ఉందండి ఈ షెల్ఫ్. యాక్చువల్లీ నేను ఇంటికి వచ్చినప్పుడు అన్నీ ర్యాండమ్లీ సెట్ చేయటమేనండి, ఇంకా మళ్ళీ సెట్ చేయలేదు. సో ఈసారి మాత్రం ఐ థాట్ ఐ విల్ సెట్ ఇట్ అప్ నీట్లీ, సో దట్ నాకు కూడా ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ రేపటి నుంచి శ్లోక స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం ఈజీగా ఉండాలి కదా థింగ్స్ అనేసి ఇవన్నీ తీసేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఒక పెద్ద స్టీల్ బాక్స్లో ఏమో మిల్లెట్స్, బొంబాయి రవ్వ మేము ఎక్కువ యూస్ చేయమండి. సో చిన్న ప్యాకెట్ తెప్పించుకున్నాను బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ. అండ్ ఇది సోనా మసూరి రైస్ అంటే నేను ఇది ఆర్డర్ చేశానండి, కొంచెం బియ్యంలోకి అది దోశల్లోకి వేసుకోవచ్చు అనేసి. ఐ విల్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. సో ఇట్లాంటివన్నీ ఒక స్టీల్ బాక్స్లో పెట్టుకున్నాను. అండ్ అదర్ స్టీల్ బాక్స్లో మాత్రం అన్ని పప్పులు పెట్టుకున్నాను. మినపప్పు, కందిపప్పు, లోబియా, పెసరపప్పు, ఇవన్నీ. సో ఇవి మాత్రం పెసరపప్పు మాత్రం నేను ఎక్కువే యూస్ చేస్తానండి, బికాజ్ మా ఇంట్లో పెసరట్లు అనేవి చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి, పెసరట్టు కానీ పెసర వడలు కానీ. సో ఇలా తెప్పించుకున్నాను అండ్ పప్పులన్నీ ఒక చోటే పెట్టుకుంటున్నాను. సో ఇట్స్ ఈజీ ఫర్ మీ టు పికప్ వన్ బాక్స్. దాంట్లో పప్పులు ఉన్నాయి అని మనకు తెలిసినప్పుడు ఒక బాక్స్ తీసేసుకొని పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ బాస్కెట్స్ ఆర్ హ్యాండీ అండి, బట్ దెన్ నాకు ఏ ఇంట్లో ఎలా ఉంటుందో స్టోరేజ్ స్పేస్ దేవుడికే తెలియాలి కదా. అందుకని నేను నా ఉన్న సామానే యూజ్ చేస్తాను తప్ప ఐ విల్ నాట్ బై ఎనీ మోర్ ఆర్గనైజర్స్ ఫర్ ఆర్గనైజింగ్ గ్రాసరీ. ఏ ఉన్నాయో వాటితోనే అడ్జస్ట్ అవ్వటం అయితే నేను నేర్చుకున్నాను. అండ్ ఇది చెప్పాను కదండి, స్వర్గద్వారం లాగా ఇంత ఉంటుంది అనమాట ఎంట్రన్స్. దాంట్లో నుంచి సామాను పెట్టి స్టఫ్ చేయటానికి నిజంగా చాలా కష్టమైంది. నెక్స్ట్ డే మోకాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు వచ్చేసినాయి నాకు. అలా కూర్చొని చెయ్యాలి కదా, చాలా టైం అయితే పడుతుంది. బట్ దెన్ నేను ఆ బిగ్ బాస్కెట్ కవర్స్ అట్లాంటివి ఉంటాయి కదండి, అవి పడేయను. వాటిని షెల్ఫ్ లైనర్స్ లాగా యూస్ చేసి ఈ ఈ స్టీల్ క్యాన్స్, డబ్బాలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని కొంచెం లోపలికి పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను వెట్ గ్రైండర్ కూడా పెట్టుకుంటానండి. వెట్ గ్రైండర్ నాది చాలా హెవీగా ఉంటుంది, అల్ట్రా. ఇది నేను తెప్పించుకొని కూడా వారణాసిలో ఉన్నప్పుడు తెప్పించాను. మా వారు డైటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఆయనకు మిల్లెట్ దోశలు వేయటానికి అనేసి. కానీ చాలా హెవీగా ఉన్నాయి. అండ్ ఇది కూడా ఈ షెల్ఫ్లోనే పెట్టుకుంటాను అనమాట, వెట్ గ్రైండర్ కూడా. సో ఫైనలీ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. లైక్ అటుకులు, పూల్ మకానా ఇట్లాంటివి పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి కదా, ప్యాకెట్స్ లాగే స్టోర్ చేసుకున్నాను. అండ్ ఈ 2 కంటైనర్స్ ఏమో కార్నర్కి పెట్టేసుకున్నాను. అండ్ ఈ వెట్ గ్రైండర్ మాత్రం ఫ్రంట్లో పెట్టుకుంటాను. సమ్ ఎడిషనల్ టిష్యూ పేపర్స్ అయితే నేను ఎప్పుడు ఆర్డర్ చేసుకుంటానండి. కిచెన్ రోల్స్ అన్నవి ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాను నేను ఇంట్లో. అండ్ ఇట్లా ఓపెన్ చేసినవి ఉంటాయి చూడండి, స్నాక్ ఐటమ్స్ లైక్ ఆలు భుజియానో, మ్యాగీనో, లేకపోతే చిప్సో, వాటికి ఈ క్లిప్స్ నేను ఐకియాలో తెచ్చుకున్నానండి. చాలా సంవత్సరాలు అయిపోయింది ఇది తెచ్చి. సో ఆ క్లిప్స్ పెడితే చక్కగా ఎయిర్ టైట్ అయిపోతాయి. అవి పెట్టి ఈ చిన్న స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఇది ముందుకే పెట్టుకుంటానన్నమాట. అండ్ గ్రాసరీస్ కూడా కొన్ని మనం కంటైనర్లో పోసినా కూడా మిగులుతాయి కదండి, అవి కూడా ఇట్లా క్లిప్స్ పెట్టేసి నేను ఈ స్టీల్ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను. సో అన్నీ మనకు ఒక ఐడియా ఉంటుంది, ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏ స్టీల్ బాక్స్లో ఏది ఉన్నది అని నాకైతే ఒక ఐడియా ఉంటుందండి. ఈ స్నాకింగ్ ఐటమ్స్ మాత్రం ఫ్రంట్లో పెడతాను, సో దట్ శ్లోక స్కూల్ నుంచి వచ్చి తినాలి అన్నా కూడా తను తీసుకొని తినగలిగేలాగా పెడతానన్నమాట. సో సాల్ట్ కూడా మీరు నన్ను అడుగుతూ ఉంటారు, పింక్ సాల్ట్ ఉంటుంది మీది ఏం యూస్ చేస్తారని. ఇదిగోండి హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తాను. ఇది ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చండి. మా ఇంట్లో మోస్ట్లీ మా వారికి టాటా సంపన్న ప్రోడక్ట్స్ చాలా ఇష్టం అనమాట. అందుకని ఆయన మోస్ట్లీ అదే ప్రిఫర్ చేస్తారు, అవే తెప్పించు అని. ఇంకా అసలు అక్కడ ఎందుకులే ఆర్గ్యుమెంట్ అనేసి నేను అవే ఆర్డర్ చేస్తూ ఉంటానండి. సో ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాక వెట్ గ్రైండర్ మాత్రం ఫ్రంట్లోనే పెట్టాను, ఎందుకంటే ఇది ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటాను కదా, అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకసారి అయితే తీస్తానండి. అందుకని కానీ ఇది పెట్టుకోవటానికి ఒక ప్లేస్ లేకపోయేసరికి భలే ఇబ్బంది అవుతుందండి, మోసి తీసి చాలా తంటాలు పడాల్సి వస్తుంది. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ యాజ్ ఆఫ్ నౌ.
సో ఇలా అంతా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ రైస్ కంటైనర్ కూడా నేను ఇక్కడే పెట్టుకుంటాను. ఇది 5 kgs కంటైనర్ అండి. సో అది ఫ్రంట్లో పెట్టుకుంటాము, రోజు యూస్ చేస్తాను కాబట్టి. అండ్ ఆ స్నాక్స్ది కూడా ఇదిగోండి ఫ్రంట్లో పెట్టేశాను. సో పిల్లలకి ఎప్పుడు కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ మా హస్బెండ్ కూడా ఏమైనా తినాలి అంటే హీ కెన్ యాక్చువల్లీ గో అండ్ టేక్ ఇట్. అన్నిటికీ నేను వెళ్ళి తీయాల్సిన అవసరం ఉండదు. అండ్ మసాలాలు, మా వారు బగారా రైస్ కానీ నాన్ వెజ్ కానీ తనకి ఈ మసాలాలు అన్నవి కలెక్షన్ ఉంటాయండి. ఇక్కడ ఏమీ దొరకట్లేదు అంటే హైదరాబాద్ నుంచి మా అత్తగారికి ఫోన్ చేసి తెప్పించుకుంటూ ఉంటారు ఆయన. సో ఈ మసాలాలు మాత్రం చాలా కేర్ఫుల్గా నేను కంటైనర్స్లో పోస్తాను. అండ్ మిగిలిపోయినవి కూడా ఇలాగే ఒక బాక్స్లో పెట్టేస్తాను. సో ఆల్ ద మసాలాస్ ఒక్క చోట పెడతానమాట. తను కుకింగ్ చేసేటప్పుడు తనకి హ్యాండీగా ఉంటుంది అనేసి ఎక్స్ట్రా మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో పెట్టాను. అండ్ మిగతావన్నీ కంటైనర్స్లో ఫిల్ చేసే పెడతానండి. అవి అయిపోయినప్పుడు తను రీఫిల్ చేసుకోవాలి అన్నప్పుడు హ్యాండీగా ఉండేలాగా మాత్రం చూసుకుంటాను. సో ఇలాగైతే ఆర్గనైజ్ చేసుకున్నాను. వచ్చిన గ్రాసరీస్ కొన్ని ఆర్డర్ చేశానండి, ఏమేమి కావాలో అవి ఆర్డర్ చేశాను. అండ్ ఈ ఎర్ర కందిపప్పు అన్నది లాస్ట్ మంత్ తెప్పించానండి, ఇంకా ఉంది. ఇది నేను ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇది చాలా హెల్దీ ఆప్షన్ అంట. సో కొంచెం అట్లా కంటైనర్లో పెట్టి ఒకలాగా అయిపోయిందండి. సో కొంచెం ఎండకి పెడదాము అనేసి బయటకు తీసుకొచ్చేసరికి పొద్దున వచ్చిన ఎండ ఇప్పుడు సడన్గా మాయమైపోయి మబ్బులు స్టార్ట్ అయిపోయినాయి మాకు. సరే కొంచెం గాలి తగులుద్దిలే అన్నట్టు ఇట్లా ఒక ప్లేట్లో వేసేసి పెట్టాను, టేబుల్ మీదే పెట్టానండి, కొంచెం గాలైనా తగులుద్ది అనేసి. అండ్ ఈ ఎర్ర కందిపప్పు అన్నది మీ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. దిస్ ఇస్ వెరీ హెల్దీ ఆప్షన్ అంట. మీరు తినలేము చప్పగా ఉంది అనిపిస్తే కొంచెం కందిపప్పు వేసుకోండి. హాఫ్ కందిపప్పు అండ్ పావు ఎర్ర కందిపప్పు వేసుకొని అట్లా పప్పు చెయ్యండి. పెద్దగా డిఫరెన్స్ టేస్ట్లో రాదు మీకు. నేనైతే అలాగే చేస్తానండి, బికాస్ ఒట్టిగా ఈ పప్పు అంటే మా ఇంట్లో అసలు ఎవరు తినరు. సో కొంచెం ఇది అండ్ కందిపప్పు ఎక్కువ అట్లా వేసుకొని కన్జ్యూమ్ అయితే చేసేస్తాము. అండ్ ఈ పని అంతా చేసినాక కొంచెం రిలాక్స్ అయితే అవుదాం అనుకున్నానండి. సో వాటర్ మెలన్ జ్యూస్ తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి అండ్ ఇంకా లంచ్ చేసేసినాక ఇవాళ నేను శ్లోక చిన్న పని మీద బయటకు వెళ్దాం అనుకున్నామండి. అండ్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఉన్నాయి అనమాట. స్కూల్ ఓపెన్ అవుతుంది, చిన్న చిన్న వస్తువులు కొనుక్కునేవి ఉన్నాయి. అండ్ ఆల్సో స్మాల్ లిటిల్ థింగ్స్ ఉన్నాయి అన్నమాట ఫినిష్ చేయడానికి. సో అక్కడికి అంతా పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇవాళ ఎట్లాగైనా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ వైండెడ్ అప్ అన్నట్టు ప్రిపేర్ అయిపోయాము. సో ఇద్దరం బయలుదేరైతే వెళ్ళామండి. ఆ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాము. అండ్ స్మాల్ లిటిల్ థింగ్స్ తనకు కావాల్సినవి కొనిచ్చాను. అండ్ ఇలా అయితే ఇవాళ చాలా బిజీగా జరిగిపోయిందండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.